ఒక వ్యాపారాన్ని ఏ 10,000 బి 15,000తో ప్రారంభించను. సంవత్సరానికి వారికి వచ్చిన లాభము 30,000. అయినా ఏ వాటా ఎంత? సో ఏ బి అనే ఇద్దరు పార్ట్నర్స్గా ఉండి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏ ఏమో 10,000 తెచ్చాడు బిజినెస్లోకి, బి 15,000 తెచ్చాడు. సో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 5 2s 5 3s 3:2 రేషియో ఉంది. సో ఏ వాటా కాబట్టి అడిగింది A2. టోటల్ రేషియో వచ్చి 5 ఇంటూ 30,000. 5 1s 5 6 are 30, 2 6 are 12 thousands. ఏ ఎంత తెచ్చాడో ఏ వాటా వచ్చేసి 12,000. ఒక వ్యాపారాన్ని ఏబి ఏ 8,000 బి 12,000తో ప్రారంభించను. నెక్స్ట్ వన్, ఒక వ్యాపారాన్ని ఏ 8,000 బి 12,000 సి 16,000తో ప్రారంభించను. సంవత్సరానికి వాళ్ళకు వచ్చిన ఆదాయము 45,000. అయినా బి వాటా ఎంత? సో ఏ బి సి ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఏ 8,000 తెచ్చాడు, బి 12,000 తెచ్చాడు, సి 16,000 తెచ్చాడు. సో క్యాన్సిల్ చేస్తే 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16. బి వాటా కాబట్టి 3 టోటల్ రేషియో 9 ఉంది ఇంటూ 45,000. 9 1s 9 5s are 45, 3 5s are 15 thousands. సో బికి 15,000. నెక్స్ట్ వన్, ఒక వ్యాపారంలో ఏ 6,000 5 నెలలు, బి 10,000 4 నెలలు, సి 15,000 6 నెలలు పెట్టుబడిగా పెట్టాను. వారికి వచ్చిన లాభము 80,000. అయినా సి యొక్క వాటా ఎంత? సో ఇక్కడ రేషియో వచ్చేసి ఏబిసిగా తీసుకుంటున్నాము. ఏబిసి ఏ 6,000 తెచ్చాడు, అలా 5 months ఇన్వెస్ట్ చేశాడు. బి 10,000 తెచ్చాడు, ఈ 10,000ని 4 months ఇన్వెస్ట్ చేశాడు. సి 15,000 తెచ్చాడు, ఈ 15,000ని 6 months ఇన్వెస్ట్ చేశాడు. క్యాన్సిల్ పోయేవి క్యాన్సిల్ చేద్దాము. ఈ జీరోస్ అన్ని క్యాన్సిల్ పోతాయి. ఈ జీరోస్ 5 1s 5 2s are 10, 5 3s are 15, 2 3s 2 1s 2 3s are 6, 3 1 4s are 4, 3 3s are 9. సి వాటా కాబట్టి అడిగింది సి 9. టోటల్ రేషియో వచ్చేసి మీకు 16 ఇంటూ టోటల్ ప్రాఫిట్ 80,000. 16 1s 16 5s are 80, 9 5s are 45 thousands. 45,000. నెక్స్ట్ వన్, ఒక వ్యాపారంలో ఏ 20,000 బి 30,000తో ప్రారంభించను. 6 నెలల తర్వాత బి వ్యాపారాన్ని వదిలి వెళ్ళాను. సంవత్సరానికి వచ్చిన లాభము 42,000. అయినా ఏ వాటా ఎంత? సో ఏ బి అనే ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఏబి ఏ 20,000 తెచ్చాడు,
20,000 ఇన్వెస్ట్ చేశాడు. బి 30,000 ఇన్వెస్ట్ చేశాడు. బి 30,000. అయితే బి 6 months తర్వాత వెళ్ళిపోయాడు, అంటే 6 months ఉన్నాడు. ఏ వచ్చేసి 1 year ఉన్నాడు. 12. క్యాన్సిల్ చేసేవి చేస్తే జీరోస్ క్యాన్సిల్ వెళ్తాయి. 6 1s 6 2s, 2 2s are 4, 4:3. సో ఏకి ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. 4/7 into 42,000. 7 1s 7 6 are 42, 4 6 are 24,000. ఒక వ్యాపారాన్ని ఏ 12,000, బి 15,000తో ప్రారంభించను. 10 నెలల తర్వాత ఏ వ్యాపారాన్ని వదిలి వెళ్ళాను. 1.5 సంవత్సరానికి వచ్చిన లాభము 65,000. అయితే ఏ వాటా ఎంత? సో ఏ బి ఇద్దరున్నారు ఇక్కడ. ఇద్దరిలో ఏ 12,000 తెచ్చాడు, బి 15,000 తెచ్చున్నాడు. అయితే ఒక 10 months తర్వాత ఏ వెళ్ళిపోయాడు, అంటే 10 months ఉన్నాడు. బి 1.5 year ఉన్నాడు. 1.5 year అంటే 18 months. క్యాన్సిల్ పోయేవి క్యాన్సిల్ చేస్తే ఇది క్యాన్సిల్ వెళ్తుంది. 6 2s are 12, 6 3s are 18, 5 3s 5 2s, 2 2s are 4, 3 3s are 9. సో ఏ వాటా కాబట్టి 4/13 into 65,000. 13 1s, 13 5s are 65, 4 5s are 20,000. నెక్స్ట్ వన్. ఒక వ్యాపారాన్ని 20,000, 30,000తో ఏబి ప్రారంభించను. 6 నెలల తర్వాత బి వ్యాపారాన్ని వదిలి వెళ్ళాను. అదే సమయంలో సి 40,000తో వ్యాపారంలోకి వచ్చాను. సంవత్సరానికి వాళ్ళకు వచ్చిన ఆదాయము లాభము 66,000. అయితే సి వాటా ఎంత? సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఏబిసి, ఏబిసి. ఇందులో ఏ 20,000 తెచ్చాడు, బి 30,000 తెచ్చాడు, సి 40,000 తెచ్చారు. సో ఏ 1 year మొత్తం ఉన్నాడు. బి 6 months ఉండి 6 months వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సి 6 months అయిన తర్వాత వచ్చాడు, అంటే మిగిలినవి 6 months. ఇక్కడ క్యాన్సిల్ పోయేవి 6 1s 6 1s, 6 2s are 12, జీరోస్ క్యాన్సిల్ వెళ్తాయి. ఈ జీరోస్ ఇక్కడ జీరోస్. 2 2s are 4, 3 1s, 4 1s are 4. నెక్స్ట్ ఇక్కడ సి యొక్క వాటా కాబట్టి సి 4 ఉంది. 8 9 10 11 ఇంటూ 66,000. టోటల్ ప్రాఫిట్ వచ్చి 66,000 ఉంది. 11 1s 11 6 are 66, 4 6 are 24,000. ఒక వ్యాపారాన్ని ఏ 8,000, బి 12,000తో ప్రారంభించను. 6 నెలల తర్వాత బి వ్యాపారాన్ని వదిలి వెళ్ళాను. మరో 2 నెలల తర్వాత సి 18,000తో వ్యాపారంలోకి వచ్చాను. సంవత్సరానికి వాళ్ళకు వచ్చిన లాభము 60,000. అయినా ఏ వాటా ఎంత? ఇక్కడ ఏబి ఇంకా సి ముగ్గురు ఉన్నారు. ఏ వచ్చి 8,000 తెచ్చాడు, బి 12,000 తెచ్చాడు, 12,000. సి 18,000 తెచ్చాడు. నెక్స్ట్ టైం క్యాలిక్యులేట్ చేయాలి ఎవరెంత అని చెప్పేసి. ఇక్కడ టైం, సో బి 6 months తర్వాత వెళ్ళిపోయాడు. సో క్యాలిక్యులేషన్ ఇక్కడ 1 yearకి చేస్తున్నాము. 6 months ఉండి వెళ్ళిపోయాడు, అంటే 6 months ఉన్నాడు.
ఇంకా నెక్స్ట్ ఒక 2 మంత్స్ అయిపోయింది అంటే 6 + 2 8 మంత్స్ అయిన తర్వాత సి వచ్చాడు. ఇంకా మిగిలినవి ఎంత 4 మంత్స్. ఏ వచ్చి మొత్తం 1 ఇయర్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ 12 మంత్స్ వేస్తున్నాడు. క్యాన్సిల్ చేస్తే 4 1s 4 3s 4 3s are 12. సో జీరోస్ క్యాన్సిల్ వెళ్తాయి. ఈ జీరోస్ కూడా ఇక్కడ కూడా జీరోస్ క్యాన్సిల్ వెళ్తాయి. నెక్స్ట్ 3 1s 3 1s 3 6 are 18. 8 1s are 8. 6 1s are 6. ఇక్కడ 6 ఉంది. 2తో క్యాన్సిల్ చేస్తే 2 4s are 8. 3s 3s. సో ఇప్పుడు ఏ యొక్క వాటా ఏ 4 ఉంది ఇక్కడ 4/10 ఇంటూ 60,000. 10 1s 10 6 are 60. 4 6 are 24,000. ఏ 20,000తో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాను. 4 నెలల తర్వాత బి 25,000తో వ్యాపారంలోకి చేరాను. సంవత్సరానికి వాళ్ళకు వచ్చిన లాభము 44,000. అయినా ఏ వాటా ఎంత? సో ఇక్కడ ఏ ఉంది, ఏ ఇంకా బి ఇద్దరు ఉన్నారు. ఏ వచ్చేసి 20,000తో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు. తర్వాత బి వచ్చి జాయిన్ అయ్యాడు. అతను 25,000 తెచ్చాడు. సో ఎన్ని నెలలు అయిపోయినాయి 4 మంత్స్ అయిపోయినాయి. కాబట్టి 4 మంత్స్ అయిపోయినాయి అంటే ఇంకెన్ని మంత్స్ ఉన్నాయి 8 మంత్స్ ఉన్నాయి. ఏ వచ్చేసి 12 మంత్స్ ఉన్నాడు. ఇక్కడ క్యాన్సిల్, ఈ జీరోస్ క్యాన్సిల్ పోతాయి. ఇక్కడ కొన్ని జీరోస్ క్యాన్సిల్ వెళ్తాయి. 4 3s are 12. 4 2s are 8. 2 1s 2 1s 3:. సో 10 ఇక్కడ ఉంది. 5 2s 5 5s. 2 3s are 6. ఇక్కడ 5. నెక్స్ట్ ఇక్కడ మనకు కనుక్కోవాల్సింది ఏ 6 ఉంది బై 11 ఇంటూ 44,000. 11 1s 11 4s 6 4s are 24,000. ఏ 15,000తో ఒక వ్యాపారాన్ని ప్రారంభించను. 3 నెలల తర్వాత బి 10,000తో ఆ వ్యాపారంలోనికి వచ్చాను. సంవత్సరానికి వారికి 60,000 ఆదాయం వచ్చను. అయినా ఏ యొక్క వాటా ఎంత? సో ఇక్కడ ఎవరున్నారు ఏ ఇంకా బి ఉన్నారు. ఏ వచ్చేసి 15,000తో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు. బి 10,000తో దానిలో జాయిన్ అయ్యాడు. 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ఏ వచ్చేసి 12 మంత్స్ ఉన్నాడు. 3 మంత్స్ అయిపోయింది అంటే ఇంకా 9 మంత్స్ ఉన్నాయి. ఆ 9 మంత్స్ బి కూడా ఉన్నాడు. సో ఇక్కడ క్యాన్సిల్ పోయేవి క్యాన్సిల్ చేస్తే ముందుగా ఈ జీరోస్ క్యాన్సిల్ వెళ్తాయి. 5 2s are 10. 5 3s are 15. 3 1s 3 3s are 9. 2 1s 2 6 are 12. 3 1s 3 2s are 6. ఎంత వచ్చింది ఇక్కడ 2:1 వచ్చింది. ఏ యొక్క వాటా కాబట్టి 2/3 ఇంటూ 60,000. 3 1s 3 2s are 6. 2 2s are 4. 40,000. ఏ 10,000తో ఒక వ్యాపారాన్ని ప్రారంభించను. 6 నెలల తర్వాత బి 18,000. సి మరో సంవత్సరం తర్వాత 20,000తో వ్యాపారంలోనికి వచ్చాను. 3 సంవత్సరాలకి వాళ్ళకి వచ్చిన లాభము 1,40,000. అయినా బి యొక్క వాటా ఎంత? సో దీనిలో ఏ బి సి ముగ్గురు ఉన్నారు. ఏ 10,000, బి 18,000, సి 20,000తో బిజినెస్లోకి వచ్చారు.
సో ఏ కంప్లీట్గా 3 ఇయర్స్ ఉన్నాడు ఏ, కాబట్టి 36 మంత్స్ ఉన్నాడు. బి 6 మంత్స్ అయిపోయాయి, 6 మంత్స్ అయిపోయాయి అంటే ఇంకా 30 మంత్స్ ఉన్నాయి. నెక్స్ట్ సి ఇంకో 1 ఇయర్ తర్వాత వచ్చాడు. 30లో నుంచి 1 ఇయర్ అంటే 12 మంత్స్ తీసేస్తే 18 మంత్సే ఉంటాయి. సో ఇక్కడ క్యాన్సిల్ పోయేవి క్యాన్సిల్ చేస్తే ఈ జీరోస్ క్యాన్సిల్ వెళ్తాయి. 6 6 6 5 30, 6 3 18, 5 1s 5 2s 10, 5 4s 20, 6 1s 6 3s 18. ఇది మొత్తం 12 కాబట్టి 6 2s 12. సో ఇది చూస్తే 2 1s 2, 3 1s 3, ఇక్కడ 2 ఉంది. సో బి కాబట్టి కనుక్కోమనింది 3/7 ఇంటూ 1,40,000. 7 1s 7 2s 14, 3 2s 6, 60,000. ఏ కామా బీల పెట్టుబడుల నిష్పత్తి 3,5. వారు పెట్టుబడి పెట్టిన కాలం యొక్క నిష్పత్తి 10,9. వారి లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనీ ఇంటూ టైం ఈజ్ టు మనీ ఇంటూ టైం. సో ఇలా క్యాలిక్యులేషన్ చేయాలి. ఏ పెట్టుబడి 3, కాలము 10. బి పెట్టుబడి 5, కాలము 9. 3 10s 30, 5 9s 45, 5 6s 15 టేబుల్తో అయితే 2s 3s 3:2:3. నెక్స్ట్ వన్, ఏ 30,000తో ఒక వ్యాపారాన్ని ప్రారంభించను. 3 నెలల తర్వాత బి వ్యాపారంలోనికి వచ్చాను. సంవత్సరానికి వాళ్లకు వచ్చిన లాభాలను సమానంగా పంచుకొనెను. అయినా బి యొక్క పెట్టుబడి ఎంత? సో ఇక్కడ ఏ ఇంకా బి ఇద్దరు ఉన్నారు. ఏ వచ్చేసి 30,000 ఇన్వెస్ట్ చేశాడు, బి ఎంత చేశాడో తెలియదు. సో మనకు తెలిసింది ఏంటి? మనీ ఇంటూ టైం, ఎం ఇంటూ టీ అనేది తెలుసు. సో ఈ విధంగా చూస్తే 30,000 ఇంటూ టైం 1 ఇయర్ కాబట్టి ఇక్కడ 12 మంత్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ బి ఎంత ఇన్వెస్ట్ చేశాడో తెలియని దాన్ని ఎక్స్ అనుకుంటాము, ఇంటూ 3 నెలల తర్వాత అంటే 9 మంత్స్ ఉన్నాడు. ఎలా పంచుకున్నారు వీళ్ళు? సమానంగా, అంటే 1:1గా పంచుకున్నారు. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 3 3s 3 4s 3 1s 3 10s. సో ఇది 10,000 by 4, 10,000 into 4 40,000, 40,000 by x equal to 1/1. సో x ఎంత? x ఈక్వల్ టు 40,000. సో ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే 40,000. నెక్స్ట్ వన్, ఒక వ్యాపారాన్ని ఏ 20,000తో ప్రారంభించను. కొంతకాలం తర్వాత బి 15,000తో వ్యాపారంలోనికి చేరాను. సంవత్సరానికి వాళ్లకు వచ్చిన లాభము 2:1 నిష్పత్తిలో పంచుకొనెను. అయినా ఎంతకాలం తర్వాత బి వ్యాపారంలోనికి చేరాను? సో ఏ బి ఇద్దరిలో ఏ వచ్చేసి 20,000తో బి 15,000తో వ్యాపారంలో ఉన్నారు. ఏ 1 ఇయర్ వరకు ఉన్నాడు, అంటే 12 మంత్స్ ఉన్నాడు. బి ఎన్ని మంత్స్ ఉన్నాడో ఇవ్వలేదు, దాన్ని ఎక్స్ అనుకుంటున్నాం.
సో ఇందులో క్యాన్సిల్ పోయేవి జీరోస్ క్యాన్సిల్ వెళ్తాయి, ఇక్కడ నుంచి జీరోస్. 5 3s 5 4s 20, 3 1s 3 4s. సో ఇక్కడ ఎంత ఉంది? 16 ఉంది. 16:x. దీన్ని ఎంత రేషియోలో వాళ్ళు పంచుకున్నారంటే 2:1 రేషియోలో పంచుకున్నారు. అంటే 16/x ఈక్వల్ టు 2/1. 2 1s 2 8s. సో x ఎంత అవుతుంది? 8. ఏంటిది? మంత్స్. 8 months x ఉన్నాడు. అంటే ఎన్ని మంత్స్ తర్వాత వచ్చున్నాడు? 12 - 8 4 months. 4 months అయిపోయిన తర్వాత ఇతను ఈ బిజినెస్లో జాయిన్ అయ్యాడు. ఒక వ్యాపారాన్ని ఏ 30,000తో ప్రారంభించను. కొంతకాలం తర్వాత బి 20,000తో వ్యాపారంలోనికి చేరెను. సంవత్సరానికి ఏ వాటా మొత్తం వాటాలో 2/3 వంతుగా ఉంది. అయినా ఎంతకాలం తర్వాత బి వ్యాపారంలోనికి చేరెను. సో ఇక్కడ ఏబి ఇద్దరిని తీసుకుంటే మనం ఏ 30,000, బి 20,000, టైం 1 year కాబట్టి ఇక్కడ 12 months. బి యొక్క కాలం ఇవ్వలేదు, దాన్ని ఎక్స్ అనుకుంటున్నాము. అయితే ఏ యొక్క వాటా ఎంత ఇక్కడ అని చెప్తున్నాడంటే 2/3 అని ఇచ్చున్నాడు. సో ఇక్కడ మనకి ఈ ఫ్రాక్షన్, సో ఈ ఫ్రాక్షన్లో కింద ఈ 3 అనేది మొత్తం భాగాలను లెక్కేస్తుంది. 3 2 భాగాలు ఏవి ఉంటే బి ఎన్ని ఉంటాయి? 1/3 వంతు ఉంటుంది ఇది. సో బి యొక్క వంతు ఇది. సో పైన అంటే 2 భాగాలు ఏవి ఉంటే ఒక భాగము బీది ఉంది. క్యాన్సిల్ పోయేవి క్యాన్సిల్ చేస్తే 4 3s 4 5s 20, జీరోస్ క్యాన్సిల్ వెళ్తాయి. ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ వెళ్తాయి. 5 1s 5 6s 30. సో ఇక్కడ 18 ఉంది. 18x. సో ఇది దేనికి ఈక్వల్? 2:1కి. 2 1s 9s. సో ఎక్స్ ఎంత? 9 months ఉన్నాడు. సో ఎంతకాలం తర్వాత అని అడిగాడు కాబట్టి 12 - 9 3 months.